మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక బిల్ తీసుకొచ్చింది కదా, అదేంది మరి ఏదైనా సరే ఒక సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక మంత్రి ఎవరైనా సరే, సో మరి వాళ్ళు ఒక 30 రోజులు కనుక మరి జైల్లో ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ఈ రూల్ లేదు. సో ఇప్పటి నుంచి ఎవరైనా సరే మరి 30 రోజులు కనుక జైల్లో ఉంటే సో ఆటోమేటిక్గా వాళ్ళ పదవి నుంచి వాళ్ళు 31st డేనే వాళ్ళు ఆ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మరి ఇప్పుడు ఒక బిల్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే దీని గురించి ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆమె ఏమంటున్నారు అంటే మరి ఈ బిల్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మరి ప్రియాంక గాంధీ అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఇది పూర్తిగా క్రూరమైన చర్య, మరి ప్రజాస్వామ్యం అదేవిధంగా రాజ్యాంగానికి ఈ బిల్లు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంది. మరి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఈ విషయంలో అని చెప్పేసి తనైతే మండిపడటం జరిగిందనమాట. సో మరి తను అంటుంది ఏంటంటే ఇంకో విషయం, మరి సీఎం మీద ఎలాంటి కేసులైనా సరే పెట్టేసి సో 30 రోజులు జైల్లో ఉంచి పదవి నుంచి తొలగించవచ్చు, మరి ఇటువంటి బిల్ తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.